భగవంతుణ్ణి సేవించడానికి తేలిక మార్గం ఏమి అని అడిగారు. అతిథి దేవో భవ. ఇంటికి అతిథిని నేను ఆహ్వానిస్తే వస్తే అతిథి, నేను పిలవకుండా వస్తే అభ్యాగతి. పరమ ఉత్తముడు, తనని నమ్ముకున్నటువంటి పరమ భాగవతోత్తముడు ఎవరుంటాడో అటువంటి భక్తుడి రూపంలో ఇంటికొస్తాడు. ఊరక రారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లను కారణము మంగళములకు, నీ వచ్చుట శుభము మాకు నిజము మహాత్మా అంటాడు. ఎవరన్న దానితో సంబంధం లేదు, ఇంటికి వచ్చినవాడు అతిథి. అందున అభ్యాగతి స్వయం విష్ణు, నేను పిలవకుండా వచ్చినవాడు. అది ఏ ప్రాణైనా కావచ్చు, కుక్క రూపంలో రావచ్చు, ఆవు రూపంలో రావచ్చు, ఓ పంది రూపంలో రావచ్చు. ఆ రోజున సంక్రమణం నాడు నేను వండుకున్నటువంటి మధుర పదార్థంలో కొంత భాగం అతిథుల్ని పిలిచి అభ్యాగతులకి జీవకోటికి పెట్టి నేను సంతోషించి నేను తింటే అంతకన్నా అదృష్టమైనటువంటి విషయము వేరొకటి ఉండదు. అది మకర సంక్రమణము. అలా నువ్వు తరించు, ఈ త్యాగం నేర్చుకో. త్యాగేనైకే అమృతత్వమానసు, త్యాగము చేత అమృతత్వాన్ని పొందుతావు తప్ప మరొక రకంగా పొందలేవు. ఇంత గొప్ప తిథి అన్ని వేళలా రమ్మంటే రాదు. ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశమని స్నానము, దర్శనము, క్షేత్రము, ఒక్కొక్క పర్వతము, లేదా నీ ఊళ్ళో ఉంటే నువ్వు చెయ్యవలసిన విహితము, ఇంటికొచ్చిన అతిథి, అభ్యాగతి, భగవన్నామోచ్చారణము, పవిత్ర గ్రంథ పఠనము, పెద్దల సేవనము, గురుదర్శనము, ఇవన్నీ కూడా అభ్యున్నతి హేతువులు. ఉత్తరాయణ పుణ్యకాలంలో చెయ్యవలసినటువంటి కృత్యములు.